నేటి 4వ శ్లోకం. ప్రభ్రస్యత్యుత్తరీయత్విషితమసి సముద్వీక్ష వీతావృతీన్ ప్రాక్ జంతూంస్తూన్యథా యానతను వితనుతే తిగ్మరోచిర్మరీచీన్ తే సాంద్రీభూయ సద్యః క్రమవిశదదశాశా విశాలం శశ్వత్సంపాదయంతో మంబరమమలమలం మంగళం వో దిశంతు. ప్రభ్రస్యత్యుత్తరీయత్విషితమసి సముద్వీక్ష వీతావృతీన్ ప్రాక్. ప్రాక్ అనగా ఇంతకు పూర్వం, రాత్రి సమయంలో. త్విషితమసి, త్విషి అనగా కాంతి, తమసి అనగా చీకటి, నల్లని కాంతితో ప్రకాశిస్తున్న చీకటి అనే ఉత్తరీయ అనగా వస్త్రము అని అర్థం. జగతి కప్పుకున్న ఆ నల్లని కాంతితో ప్రకాశించే ఆ చీకటి అనే ఆ ఉత్తరీయము లేదా దుప్పటి ప్రభ్రస్యత్ క్రమక్రమంగా జారిపోవటం అనగా సూర్యకిరణముల రాకతో చీకటి పటాపంచలైపోయి ఆ ఉత్తరీయం జారిపోయి రాత్రి ఒళ్ళు మరచి నిదురించిన జగతి బట్టబయలు అయింది. వీతావృతీన్, వీతా ప్లస్ ఆవృతి, ఆ విధంగా ఆవృతి కప్పుకున్న ఆ చీకటి అనే ఉత్తరీయము వీత తొలగిపోవటాన్ని అనగా సూర్యకిరణముల రాకతో కప్పుకున్న వస్త్రం జారిపోయి వివస్త్రగా ఉన్న జగతిని సముద్వీక్ష, వీక్ష అనగా చూడటం, సముద్వీక్ష సమగ్రంగా వీక్షించిన వాడై బట్టబయలు అయిన జగతిని చూసిన ఆ సూర్యదేవుడు దయతో జంతూంస్తూన్యథా యానతను వితనుతే తిగ్మరోచిర్మరీచీన్. తిగ్మరోచి అనగా సూర్యదేవుడు, జంతుం అనగా వస్త్రములు లేక దిగంబరులైన ఆ ప్రాణులను అనగా వివస్త్రయైన జగత్తును చూసిన ఆ దివాకరుడు యాన్మరీచీన్, ఆ సూర్యకిరణములు అనే తంతూన్ ప్లస్ యదా దారపు పోగుల వలెనున్న తన వెలుగు కిరణములు అనే దారాలతో తన 1000 కరాలతో సహస్ర కిరణుడై అంశుమాలి అయిన ఆ సూర్యదేవుడు వెలుగు వస్త్రాన్ని నేసి యానతను, యాన్ ప్లస్ అతను, యాన్ అనగా ఆ సూర్యకిరణములు, అతను ఎక్కువగా లేదా మిక్కిలిగా, వితనుతే భూమి అంతటా విస్తరింపచేస్తున్నాడు. లెక్కకు మిక్కిలిగా సూర్యకిరణాలు భూమి అంతటా పరచుకుంటున్నాయి అని అర్థం. దిగంబరులైన ప్రాణులకు తన వెలుగు వస్త్రాన్ని కప్పి జగతి మర్యాదను కాపాడుతున్నాడు ఆదిమ పద్మశాలి అయిన ఆ సూర్యదేవుడు. తే సాంద్రీభూయ సత్యః క్రమవిశదదశాశా విశాలం. ఎప్పుడైతే చీకటి వస్త్రం జారిపోయి జగతి బట్టబయలు అయిందో సద్యః వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా తే సూర్యుడు తన యొక్క కిరణములతో సాంద్రీభూయ దట్టముగా నేయబడిన ఆ వెలుగు వస్త్రం అనగా దట్టమైన ఆ వెలుగు రేఖలు, దశాశ, ఆశ అనగా దిక్కులు, దశాశ అనగా 10 దిక్కులు, 4 దిక్కులు 4 మూలలు ఊర్ధ్వ అధోభాగముల యందు క్రమవిశద క్రమంగా, విశద సుస్పష్టంగా, దశాళీ విశాలం దిక్కుల అంచుల వరకు వివిధ రీతులలో విశాలం పూర్తిగా పరచుకుంటున్నాయి అని అర్థం. క్రమవిశద అనేది అద్భుతమైన పదప్రయోగం. గత శ్లోకంలో నిష్పర్యాయం ప్రవృత్త అని చెప్పినప్పుడు సూర్యకిరణాలు ఒక్కసారిగా భూమి మీద ప్రసరించాలి. కానీ ఇప్పుడు క్రమవిశద అంటూ క్రమంగా పరచుకుంటున్నాయి అనటంలోని అంతరార్థం ఏమిటంటే, భూమి గుండ్రంగా ఉండడం వల్ల సూర్యకిరణాలు భూమధ్యరేఖ నుండి ధ్రువముల వరకు వివిధ కోణములలో ఏటవాలుగా వంగుతూ క్రమంగా దశాళీ విశాలం భూభాగం అంచుల వరకు వివిధ రీతులలో పరచుకుంటున్నాయి అని అర్థం. ఈ పదబంధాన్ని గమనిస్తే భూమి గుండ్రంగా ఉండి కొద్దిగా తూర్పు వైపుకు వంగి తన చుట్టూ తాను తిరగడాన్ని అనగా భూభ్రమణాన్ని మయూర మహాకవి తన ఉపాసనలో దర్శించి ఉండవచ్చు. శశ్వత్ సంపాదయంతో మంబర మమలమలం మంగళం ఓ దిశంతు. శశ్వత్
ఈ విధంగా నిరంతరం అనుదినం ఎల్లవేళలా సంపాదయంతో సంపాదింపబడిన అనగా తయారు చేయబడిన నేసినటువంటి అమలం స్వచ్ఛమైన ప్రకాశవంతమైన అంబరం అనగా ఆకాశము వస్త్రము అని రెండు అర్థాలు ఉన్నాయి. కానీ రెండింటినీ ఇక్కడ ఒకేసారి భావన చేయవచ్చు. ఆకాశమంతా కప్పినటువంటి ఆ వెలుగు వస్త్రం, అలం అనగా విశ్వము లేదా అలంకారము అనే అర్థాలున్నాయి. రెండింటినీ అన్వయించుకుంటే ఆ విశ్వమంతటినీ కప్పిన ఆ వెలుగు వస్త్రంగా అలంకారంగా శోభిస్తూ ప్రకాశించే ఆ సూర్యకిరణాలు వహా మీకు మంగళం మంగళములు శుభాలను దిశంతు కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. దీనికి జంఝాల వెంకటేశ్వర శాస్త్రి గారి అనువాదం. రాత్రికాలంబునందు ప్రజలు చీకటి దుప్పటి నిండుగా కప్పుకొనిరే, తెల్లవారు సమయాన మెల్లమెల్లగా జారిపోయే దుప్పటి ఉత్తరీయములును, అంత దిగంబరులైన అల్పుల చూచి రవిరాజు కిరణ వస్త్రంబులొసగే, అవి దిక్కులను గప్పి అంబరమాన్యత కాపాడజాలె లోకమునందు. అట్టి సూర్యదేవుని కిరణాంచలములు జనుల చిరమాన మర్యాద ధనములెల్ల ప్రీతి కాపాడినందుకు ప్రేమతోడ అనుజ పల్కుమా వేగము స్వాగతం. స్వస్తి.